నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. అయితే 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరంకి అడుగుపెట్టాము. ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారైతే మరి గతంలో 2025 సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు కూడా మళ్ళీ కొనసాగించబోతున్నాయా? మరి కొంతమందికి ఏళ్ళటి శని అలాగే ఉండబోతుందా? మరి వాళ్ళకి శనిపీడ పోబోతుందా? ఏమైనా అదృష్టాలు, రాజయోగాలు రాబోతున్నాయా? ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, 9వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? 2026 సంవత్సరంలో వీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి? వీరికి ఏమైనా శని పీడలు ఏమైనా ఉన్నాయా? రాహుకేతు పూజలు ఏమైనా చేయించుకోవాలంటారా? లేదంటే సర్వసాధారణంగా ఏదైనా అమ్మవారికో లేకపోతే శివాలయంకి వెళ్ళి పూజలు చేసుకునే సరిపోతుందంటారా? 2026లో ధనుసు రాశి వారికి 2025లో జరిగినటువంటి పరిణామాలే మళ్ళా గోచరించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. మొదటి 4 నెలలు కూడా తారీఖులు మారుతున్నాయి, గ్రహాలు మారుతున్నాయి, కానీ నా జీవితంలో మార్పులు సంభవించట్లేదురా నాయన అనేటువంటి మాట అనుకుంటూ ఉంటారు. వీరికి ఈ 4 నెలలు కూడా గడ్డు కాలమే. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మీరు ఏదైతే సేవింగ్స్ పెట్టారో ఆ సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టేసినటువంటి అవకాశం మార్చిలో ఏర్పడుతోంది. పైగా ఈ రాశి వారికి ఏమంటుంటే ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ప్రాపర్ తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం. మధ్య వ్యక్తులు వీరిని అక్కడ పెట్టు అని చెప్పి ప్రలోభపెట్టి అనవసరమైనటువంటి విధంగా ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి వ్యవస్థలు 2026లో జరుగుతున్నాయి. జనవరి 27వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే వరకు కూడా వీళ్ళు ధనం మీద ఒక ప్రముఖమైనటువంటి ఒక నిబంధత ఉండదు. కాబట్టి వీరు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువ గోచరిస్తున్నాయి. రాజకీయంలో ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక మీరు మాట్లాడేటువంటి ఒక చిన్న పదాన్ని వల్ల మీ యొక్క క్యాడర్ మారి సొంత గూటికి కూడా వెళ్ళిపోవచ్చు మీరు రాజకీయ నాయకులు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి అయితే తగ్గిపోతుంది. మొదటి 6 నెలల్లో కూడా విద్యార్థులు పాస్ అవుతారు, ఇబ్బంది పడరు. కానీ జ్ఞాపక శక్తి ఎందుకో తగ్గుతుంది. దైవానుగ్రహంతో పాస్ అయ్యామని మాత్రమే అనుకోవాలి. తర్వాత 6 నెలల్లో కూడా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఈ 2026లో ఈ రాశివారు విదేశాలకు వెళ్ళాలి అనే అవకాశం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మార్చి నుంచి కూడా బాగుంది. మార్చి నుంచి జూన్ లోపు విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపారాలు చేయాలి అనుకుంటే కనుక మేలో ప్రారంభం చేయండి వ్యాపారాలు ప్రత్యక్షంగా. అప్పటి వరకు పరోక్షంగా ఉండండి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అనే విషయం ఎవరికీ చెప్పొద్దు. ప్రత్యక్షంగా అయితే మాత్రం మేలో స్టార్ట్ చేసుకోండి. అది ఏ రంగాలు, టైర్లకు సంబంధించి, ఇనుప సామాన్లకు సంబంధించి, అదేవిధంగా వాటర్కి సంబంధించి, ఈ మాంసకృతువులు కోళ్ళు, చేపలకు సంబంధించి వారు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. 2026లో ఇంతకు ముందు మీరు మర్చిపోయినటువంటివి కానీ మీ తాత ముత్తాతల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ చెంత చేరే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ధనపరంగా ద్వితీయ అంకంలో నిలబడతారు. మొదటి అంకంలో ఇబ్బంది, మొదటి 6 నెలలు ఇబ్బంది. తర్వాత మీరు ఒక స్టాండర్డ్ పొజిషన్కి అయితే వస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది మొదటి 4 నెలలు పెరుగుతుంది. తర్వాత ఆ అన్యోన్యత తగ్గే అవకాశాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మార్చి నుంచి జూన్ లోపు కూడా వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. సంతానం కోసం చూసే వాళ్ళకి మాత్రం మొదటి అంకంలో ఇబ్బందిదాయకంగా ఉంది. 2వ అంకంలో మాత్రం ఖచ్చితంగా శుభవార్త అయితే మాత్రం వింటారు. ప్రసవానికి ఉన్న వాళ్ళు మొదటి అంకం 6 నెలల్లో పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ఏదైనా అమ్మవారి దేవాలయంలో శిఖర నమస్కారం చేస్తే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు, ధన్యస్మి గురుగారు, చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి, గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాశుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా మీకు మంచి జరగాలి, శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచాతూచ తప్పకుండా ప్రతిదీ కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి. మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది, గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. నమస్కారం. పరమేశ్వరార్పణమస్తు.